విజయ్ దేవరకొండాస్ నెక్స్ట్ మూవీ మ్యాన్ సీరియస్లీ ఆయన వచ్చే లైనప్ చాలా బాగుంది. రవికిరణ్ కోలా తోటి అండ్ ఆల్సో రాహుల్ సంకీర్తన్ తోటి ఇంకెవరితో ఉంది ఇంకో ఫిల్మ్ మర్చిపోయినా, కరెక్ట్ గుర్తు రావట్లేదు. గౌతమ్ తిన్ననూరి ఆబ్వియస్లీ ఉంది, అది కాకుండా ఇంకోటి అండ్ రే 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 VD12 గౌతమ్ తిన్ననూరి మూవీలో లుక్ ఎంత బాగుందిరా. ఎట్లా తగ్గొచ్చు సార్ మనం మాట్లాడలేదు లీక్ అని చెప్పేసి లుక్ అయితే విజయ్ దేవరకొండ బయట చూసిన ఆ లుక్ లో బయట కనపడ్డారా లేదా? ఇట్లా క్యాబ్ పెట్టుకున్నాడు, మనకు మొన్న కల్కి వచ్చినప్పుడు క్యాబ్ పెట్టుకుంటే ఏంది ఇట్లా పెట్టుకున్నాడు అనుకున్నా నేను. ఇప్పుడు తెలిసింది ఏంటంటే టోటల్ మైండ్ పోయింది అది. మామూలుగా లుక్ అంటే దీనిలో కానిస్టేబుల్ ఏదో అన్నారు స్టార్టింగ్ క్యారెక్టర్. బట్ యా కమింగ్ బ్యాక్ టు యాక్చువల్ రవికిరణ్ కోలా మూవీలో వాట్ యు సే రుక్మిణి వసంత్ చేస్తుందంట. రుక్మిణి వసంత్ అంటే ఎవరో తెలియకపోతే మాత్రం మళ్ళీ అందరికి హీరోయిన్ల పేర్లు బాగా తెలుస్తాయి. బట్ స్టిల్ నేను మళ్ళీ చెప్తా, నేను మంచోని లైక్ పద్ధతి గల బాలుడిని కాబట్టి రుక్మిణి వసంత్ ఈజ్ ద హీరోయిన్. సరే లాగలేదు, ఇంకా ఆపేసిన, నువ్వు ఇంకా లాగమంటున్నావు. సో ఆమె మన పేరేంటి సినిమా పేరేంటారు కరెక్ట్గా గుర్తుకు రావట్లేదు నాకు. సప్తసాగర దాచేయిలలో హీరోయిన్ అనమాట. పార్ట్ 1 అండ్ పార్ట్ A అండ్ పార్ట్ Bలో ఆమె హీరోయిన్. సో ఆమె రవికిరణ్ కోలా మూవీలో చేస్తుందంట. కాకపోతే ఫస్ట్ వచ్చే సినిమా మాత్రం రాహుల్ సంకీర్తన్ సినిమా అంట గ్యారంటీ. ఆయన ఎవరు అంటే మాత్రం టాక్సీ వాలా శ్యామ్ సింగ్ రాయ్ అంటే అందరు జనం గీయలేస్తారు. సో ఆ సినిమా డైరెక్టర్ తోటి నెక్స్ట్ వచ్చే సినిమా ఫస్ట్ అదే వస్తుందట, తర్వాత రవికిరణ్ కోలా. ఈ రెండింటికంటే ముందు గౌతమ్ తిన్ననూరి మూవీ వస్తుందట. సో ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫర్ రాహుల్ సంకీర్తన్ దాన్ రవికిరణ్ కోలా. ఆబ్వియస్లీ రవికిరణ్ కోలా మనకి ఆల్రెడీ వాట్ యు కాల్ ఇట్ అశోకవనంలో అర్జున కళ్యాణం అండ్ ఆల్సో రాజావారు రాణి గారు ఆ సినిమా రెండు చూసినాం కాబట్టి నాకు ఎక్సైట్మెంట్ బాగానే ఉంది. బట్ రాహుల్ సంకీర్తన్ సినిమాలో ఆయన వాట్ యు సే వాట్ యు కాల్ ఇట్ ఎగ్జిక్యూషన్ ఎట్లున్నా కానీ ఆయన ఒక యూనిక్ కాన్సెప్ట్ తోటి వస్తాడు రా. 2 సినిమాలు చేసినప్పటికీ టాక్సీ వాళ్ళలో దయ్యం అండ్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ సంథింగ్ ఏదో ఉంటది. సెకండ్ దాని లేక రీఇన్కార్నేషన్ మూవీకి హైప్ అయిపోయారు దానికి. నిజంగా బాగుంటది అది మూవీ. టాక్సీ నాకు నచ్చింది మూవీ. బట్ రీఇన్కార్నేషన్ సెకండ్ మూవీ శ్యామ్ సింగ్ రాయ్ అందరూ లేపుతారు కానీ నాకు ఫ్లాష్ బ్యాక్ పార్ట్ కోసమే లేపుతారు, మిగతా ఏమీ ఉండదు సినిమా అంతే. బట్ ఆ రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ బాగుంటుంది కానీ సినిమా మొత్తం ఆ కాన్సెప్ట్ మీద ఎవరు ఎగ్జైట్మెంట్ చూపెట్టరు. బట్ ఆ కాన్సెప్ట్ అని తీసుకొచ్చేది చాలా బాగా తీసుకొస్తాడు. సో నేను ముఖ్యంగా అట్లా దానికోసం ఎగ్జైట్ అవుతున్నా అసలు. సో ఫస్ట్ అయితే మాత్రం రాహుల్ సంకీర్తన్ మూవీ అంట, నీకే అనిపిస్తుంది చెప్పు. ఫస్ట్ థింగ్ మనము అంటే ఆయన ఫిలిమ్స్ అంత పెద్దగా వర్కౌట్ కాలేదు, విజయ్ దేవరకొండ గారి ఫిలిమ్స్ అంత వర్కౌట్ కాలేదు కాబట్టి మనం వి డోంట్ రియలీ అక్లైమ్ హిమ్ యాజ్ సక్సెస్ఫుల్ యాక్టర్. అంటే ఆఫ్టర్ గీతా గోవిందం నథింగ్ వర్క్. కానీ ఆయనకి ఇప్పుడు వచ్చే అంటే హీ హాస్ పొటెన్షియల్. ఇప్పుడు వచ్చే ఫిలిమ్స్ టోటల్ 4 ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి కాకుండా ఇంకా 3 అదే ఒక డైరెక్టర్ మనకి గుర్తు రావట్లేదు. బట్ మ్యాన్ ఆ లైనప్ వాళ్ళు దే హ్యాడ్ దేర్ మార్క్, ఈవెన్ ఇంక్లూడింగ్ గౌతమ్ తిన్ననూరి గారు కానీ. అండ్ నువ్వు ఆ లుక్ ఏదైతే చూసావు అది కానీ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. మన వాళ్ళు ఇప్పుడు ఇంకోటి అనౌన్స్ అయింది వాళ్ళ అదే మన మెయిన్ టాపిక్. సూపర్ ఎక్సైటెడ్ మ్యాన్. బట్ ఐ రియల్లీ హోప్ ఇవన్నీ వర్క్ అవుతాయని. రియల్లీ హోపింగ్ ప్లీజ్ బాగుంటుంది. ఎక్సైటెడ్ మ్యాన్ సీరియస్లీ. అండ్ ఆల్సో ముఖ్యంగా రవికిరణ్ కోలా గారి మూవీ ఇంకో ఎక్సైట్మెంట్ ఏంటంటే రుక్మిణి వసంత్ షీ పర్ఫార్మ్ ద హెల్ అవుట్ ఆఫ్ ఎస్ఎస్సి మ్యాన్. మైండ్ పోతుంది సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ చూస్తుంటే. సినిమా నాకు అంత ఎక్కలేదు, మళ్ళీ చెప్తున్నా, లైక్ ఐఎమ్ నాట్ దట్, నాకు ఆ మూవీ ఇట్స్ నాట్ ఫర్ మీ. బట్ మ్యాన్ షీ పర్ఫార్మ్ ద హెల్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఏంటి ట్యాగ్ వేసేది ఏంటి లవ్ స్టోరీస్కి కాదు జనరల్ ఎట్లా కానీ. అరే అక్కడ ఎదుటిన్నది ఎవర్రా, అక్కడ ఉన్నది దాని పేరేంటి రిషబ్ శెట్టి రక్షిత్ శెట్టి కుమ్మేసిన పర్ఫార్మెన్స్. లైక్ దాంట్లో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ 2 సినిమాలు కూడా వేరే లెవెల్ ఉంటాయి. సెకండ్ సినిమా ఎండింగ్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేస్తాం. సో అందులోనూ మన విజయ్కి ఒక మంచి డైరెక్టర్ పడ్డాడంటే ఇక చెక్కుతాడు ఇట్లా మామూలుగా ఉండే సినిమా మొత్తంలో పర్ఫార్మెన్స్ తోటి. సో నో డౌట్ వాళ్ళు మంచి స్టోరీ లైన్ రాసుకొని వీళ్ళతో మంచి పర్ఫార్మెన్స్ తెప్పించుకున్నాడంటే రవికిరణ్ కోలా ఒక పెద్ద హిట్ చూస్తున్నాం గ్యారంటీ. అది మాత్రం చాలా గట్టి అనిపిస్తుంది నాకైతే మొత్తం. సో యా నాకు తెలిసి లైక్ అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్ర బయటకు వెళ్ళి ఇంకేమన్నా మంచి కలెక్షన్స్ తెప్పించుకునే కెపాసిటీ ఉందని ఐ థింక్ విజయ్ దేవరకొండ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఐ థింక్ లైగర్తో మిస్ అయిన ఫ్యామిలీ మ్యాన్తో ఏదో అయినా ఏం జరిగినా
ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ మ్యాన్ కాదు. ఫ్యామిలీ స్టారా ఏదో అట్లా అదేదో స్టార్ టైటిల్ కూడా టైటిలే మర్చిపోయా, అవసరం టైటిల్ అలా అయిపోయింది మనకి. సో ఐఎమ్ రియలీ హోపింగ్ మ్యాన్, ఎందుకంటే మన ఐ థింక్ అన్ని ఇండస్ట్రీస్లో జనరేషన్ 2 ఆర్ అప్కమింగ్ ఇప్పుడున్న టైర్ 1 అందరూ తర్వాత మ్యాంటల్ని కేర్ఫుల్గా క్యారీ చేసి మేము ఉన్నామని చెప్పే ఇండస్ట్రీలో మన తెలుగు ఇండస్ట్రీస్ టాప్ అందరూ యాక్టర్స్ అందరూ కూడా